ప్రపంచ ప్రఖ్యాతి చెందినటువంటి ఆధ్యాత్మికవేత్త పరమ భక్తాగ్రేశ్వరుడు శ్రీ భక్తరామదాస్ గారు జన్మించిన స్థలం నేలకొండపల్లి గ్రామం. ఆయన స్మారకార్థం ఇక్కడ 1955 సంవత్సరంలో మందిరం కట్టాలని చెప్పి, ఆయన స్మారక మందిరం కట్టాలని చెప్పి ప్రయత్నం చేసి అప్పటి పెద్దలు పిండియాల సత్యనారాయణ గారు ఈ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టి 1961 సంవత్సరంలో దీన్ని పూర్తి గావించడం జరిగింది. దాని తర్వాత కొన్ని సామాజిక సేవా కార్యక్రమాల కోసం ఈ మందిరాన్ని ఉపయోగించిన తర్వాత మరి ఆ మహానుభావుడి యొక్క ఆధ్యాత్మిక భావనలు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ రామదాస్ ఉత్సవాలు అనేవి ప్రారంభించారు 1974 సంవత్సరంలో. అప్పటి నుంచి 1983 సంవత్సరం వరకు కూడా భారీ ఎత్తునే పెద్ద రాష్ట్ర స్థాయి కళాకారులను ఇక్కడికి రప్పించి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. కానీ మరి ఆర్థిక వనరుల రీత్యా మరి రాష్ట్ర దేశ స్థాయిలో ఉన్నటువంటి కళాకారులను రప్పించడం అనేది ఆర్థిక శ్రమతో కూడుకున్న వ్యవహారం కావడంతో మరి జనం దగ్గర ప్రతి సంవత్సరం చందాలు వసూలు చేయడం కూడా ఇబ్బందిగా మారడంతో ఈ కార్యక్రమానికి మరి న్యాయం చేయాలంటే భద్రాచల దేవస్థానం వాళ్ళే దీనికి చేయగలరనే ఉద్దేశంతో 1983 సంవత్సరంలో అధికారికంగా దీన్ని దత్తత ఇవ్వడం అనేది జరిగింది. వాళ్ళు దత్తత స్వీకారం తీసుకున్నారు. కానీ దాని తర్వాత మరి ఎన్నో ప్రయాసలు కూర్చి మళ్ళీ కార్యక్రమాన్ని కూడా గ్రామ పెద్దలే చేపట్టాల్సిన అవసరం వచ్చింది. ఎందుకో వాళ్ళు దీన్ని నిర్లక్ష్యం చేశారు. మరి ఆయన అటువంటి కార్యక్రమాల్ని విడిచిపెట్టలేక ఏదో వృధాభక్తిగా కార్యక్రమాలు చేయడమే తప్ప ఆయన ఖ్యాతికి సంబంధించినటువంటి కార్యక్రమాలను చేయలేకపోవడం అనేది ఈ ప్రాంత ప్రజల యొక్క బాధగానే మిగిలిపోయింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక తెలంగాణ వచ్చిన తర్వాత శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి హోదాలో దీన్ని అభివృద్ధి పరచడం కోసం 3 కోట్ల రూపాయలని ఇచ్చారు. చాలా సంతోషం. అలాగే మరి రామదాస్ ఉత్సవాలని కూడా భారీ ఎత్తున చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర సాంస్కృతిక సంస్థ కూడా గురుతర బాధ్యతని భుజానికి ఎత్తుకొని ఇక్కడ 4 సంవత్సరాల బట్టి చేస్తూనే ఉన్నారు. మరి ఈ కార్యక్రమాలు ఈ విధంగా ఉన్నా కూడా ఇచ్చినటువంటి వనరులను సక్రమంగా వినియోగించుకోవడానికి సరైన ప్రణాళిక లేకపోవటం వల్ల మరి నిధులన్నీ దుర్వినియోగం అయిపోతున్నాయి. దాని తర్వాత అనుకున్న లక్ష్యం అనేది చేరుకోవడానికి ఆటంకంగా ఏర్పడింది. మరి 3 కోట్ల రూపాయల్లో ఇక్కడ కొంత స్థలాన్ని సేకరించి అక్కడ కళ్యాణ మండపాన్ని నిర్మించాలనే ఆలోచన చేశారు. కానీ ఆ స్థలం